దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 4. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 24వ వచనము. 6వ శిఖరము. ఈ లోక సంబంధమైన గొప్ప పాండిత్యమును సంపాదించిన వాడవైనప్పటికీ మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనమును అనుసరించి పరసంబంధమైన లోతైన మర్మములు నేర్పించబడవలసిన అవసరత నీకున్నది. ఆయన కొరకై నీవు వేచియుండి విశ్వాసముతో, ప్రభువా, నీ మార్గములను నాకు బోధించుము అని ప్రార్థించిన ఎడల ఆయన సర్వసత్యములోనికి నిన్ను నడిపించును. 7వ శిఖరము. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మన వెనుక నుండి వినబడు దేవుని స్వరమును వినుచు అడుగడుగున దినదినమునకు మనమెక్కవలసిన గొప్ప పర్వత శిఖరము ఇదియే. మనమెంతో సులభముగా తప్పటడుగు వేయగలము. అయితే పై విధానంలో ప్రభువు మనలను మనమెరుగని అనేక అపాయముల నుండి తప్పించును. ఎంతవరకు మనము ఆయన స్వరమును వినుచు, ప్రభువా, సరి అయిన మార్గమును బోధించుము అని చెప్పుచుందమో అంతవరకు ఆయన మనలను నడిపించును. ఆ విధముగా ఉన్నత స్థలములను ఎక్కుచు ఈ రక్షణను అనుభవించుటలో శిఖరము నుండి శిఖరమునకు దుముకుచు నుందుము. 8వ శిఖరము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దానిని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనము. అదృశ్యమైన అపాయముల నుండి ప్రభువు మనలను కాపాడును. హాలండ్ దేశములోనున్న స్నేహితుడొకని నేను కలుసుకొనినప్పుడు అతడి రీతిగా నాతో చెప్పెను. ఒకనాటి రాత్రి చీకటిలో అతడు తన కారును నడుపుచూ వెళ్ళుచుండగా అకస్మాత్తుగా తనకు ఎదురుగా వచ్చుచున్న మరి ఒక కారును చూచెను. ప్రమాదము నుండి ఎదుటి వ్యక్తిని తప్పించుటకు తన కారును ప్రక్కకు త్రిప్పినప్పుడు అది ఒక చెట్టుకు గుద్దుకొని కారు అంతయు పూర్తిగా పాడైనను తాను మాత్రము ఏ అపాయమును అందకుండా బయటికి త్రోయబడెను. ఆ విధానములోనే మన చుట్టూనున్న అనేక దృశ్య అదృశ్య అపాయములు, కీడుల నుండి మనము కాపాడబడెదము.